చచ్చిపోయిన పొజిషన్లోంచి మరలా బ్రతికించగలిగే సమర్థుడు నా దేవుడు అని నమ్మాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు మృతులను సహితం లేపడానికి సమర్థుడని మొట్టమొదట నమ్మిన వ్యక్తి ఎవరైనా ఈ భూప్రపంచంలో ఉన్నారంటే హీజ్ అబ్రహాం. ఈ విషయాన్ని పట్టుకొని చాలా మంది ఏమంటారు తెలుసా? యెహోవా దేవుడు ఎంత చెడ్డోడో చూడండి, ఎవరిని బలి అడిగాడు? కొడుకును బలి అడిగాడండి. పిల్లల్ని బలి తీసుకునే దేవుణ్ణా నువ్వు పూజించేది? పిల్లల్ని బలి చేసుకునే దేవుణ్ణా నువ్వు ఆరాధించేది? పిల్లల్ని బలి చేసుకునే దేవుణ్ణా నువ్వు ఎంతలా స్తుతిస్తున్నదని చెప్పి చాలామంది అడక్కపోలేదు. నాయనా, అలా అడిగేవాళ్ళు ఎవరైనా ఉంటే పూర్తిగా కథ చదవండిరా, సగమే చదివేంటి? అక్కడ దేవుడు ఏం చెప్పాడు క్లియర్గా రాయించాడు. 22వ అధ్యాయము 1వ వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. పరీక్షించను కాదు, పరిశోధించను. పరిశోధించడం అంటే ఏంటండి? రీసెర్చ్. దేవుడు అబ్రహాం మీద ఒక రీసెర్చ్ చేస్తున్నాడు. జనరల్గా ఒక బుక్ మీద రీసెర్చ్ చేస్తాం, ఒక వస్తువు మీద రీసెర్చ్ చేస్తాం, టాబ్లెట్స్ మీద రీసెర్చ్ చేస్తాం, ఇవన్నీ రీసెర్చ్లు చేస్తాం. వ్యక్తి మీద ఎవరైనా రీసెర్చ్ చేసేవారు ఉన్నారా? ఈ భూప్రపంచంలో మనుషుల్ని పరిశోధించే దేవుడు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడండి, ఆయన మన దేవుడు. ప్రపంచంలో ఎవ్వరు మనుషుల్ని పరిశోధించరు, ఒక్కలే పరిశోధిస్తారు. హృదయములను పరిశోధించు దేవుడు అని ఉంటుందండి ఆయన పేరు. మనుషులు ప్రకృతిని పరిశోధిస్తే మనిషిని పరిశోధించే వ్యక్తి ఎవరో? దేవుడు. అలా అబ్రహాంని పరిశోధించడానికి మాత్రమే పెట్టాడు తప్ప బలి కోరుకోవడం అనేది దానికి ఇష్టం లేదండి. అందుకే చెప్తాడు దేవుడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ మాట వినుటయే నీవు కోరావు, బలియు అర్పణయు నీవు కోరలేదు అని చెప్తాడు దేవుడు. దేవుడికి బలి అర్పణ కదా కావాల్సింది, మనం ఆయన మాట వినడం. ఇక్కడ కూడా అబ్రహాం చెప్పగానే అబ్రహాం నిజంగా బాధపడ్డు ఉంటాడు. నిజంగా ఆలోచించండి, 100 సంవత్సరాలకి ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డని పెంచుకుంటూ ప్రేమిస్తున్నటువంటి అబ్రహాముని సడన్గా బిడ్డని బలిచ్చామంటే ఎంత బాధ చెప్పండి. నిజంగా ఎంత భక్తిపరుడు అంటే తన బిడ్డని తీసుకెళ్ళి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడండి. ఎందుకు సిద్ధపడ్డాడు? అబ్రహాం ఎందుకు బలిచ్చాడు అన్నప్పుడు అక్కడే విశ్వాసం అనేది బయట వచ్చిందండి. మీరు అనుకుంటారు, చాలామంది చెప్తారు, అబ్రహాము తన బిడ్డ కోసం 100 సంవత్సరాలు ఎదురు చూశాడు కదా, అది విశ్వాసం అనుకుంటారు. 100 సంవత్సరాలు ఎదురు చూడడం విశ్వాసం కాదండి. ఎదురు చూసిన తర్వాత తన బిడ్డను బలివ్వడానికి సిద్ధపడ్డాడు చూసారు, అక్కడ విశ్వాసం ఉంది. ఏంటా విశ్వాసం అని ఆలోచిస్తే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది. దానికంటే ముందు ఆదికాండం 17వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండము 17వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయము 21వ వచనం. అయితే వచ్చు సంవత్సరం ముందు ఈ కాలం ముందు సారా నీకు కనబోవు ఇస్సాకుతో, గట్టిగా చదవాలి, నా నిబంధనను. ఏంటండి దేవుడి నిబంధన? దేవుడు నిబంధన చేశాడు అబ్రహాంతో. ఏంటా నిబంధన? నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఆ సంతానమే పెద్ద రాజులు వస్తారు, గొప్ప వాళ్ళు వస్తారు, ఎంతో మందిని పరిపాలించే గొప్ప గొప్ప మహానుభావులు అందరూ నీ సంతానం నుంచే వస్తుందని ఒక నిబంధన చేశాడు. చేశాడా లేదా? చేశాడు. ఆ నిబంధనని ఎవరితో స్థిరపరుస్తాను అన్నాడు దేవుడు. ఇక్కడ చెప్పాలి, ఎవరితోని? వచ్చే సంవత్సరంలో నీకు పుట్టబోవు ఇస్సాకు. అంటే దేవుడు నిబంధన ఎవరితో స్థిరపరుస్తాను అన్నాడు? చెప్పాలి, ఇస్సాకుతో. అందరూ చెప్పండి, ఇస్సాకుతో. దేవుడు తన నిబంధన ఇస్సాకుతో స్థిరపరుస్తానని చెప్పాడు, ప్రామిస్ చేశాడు. దేవుడు మాట ఇస్తే తప్పే దేవుడా? నిలబెట్టుకునే దేవుడా? నిలబెట్టుకునే దేవుడు కదా. అంటే ఇస్సాకు ద్వారానే ఏం చేస్తానన్నాడు దేవుడు? ఏం చేస్తానన్నాడు? నిలబెడతానన్నాడు. మరి ఇస్సాకును బలి అడిగాడే? ఆలోచించాలి. ఇస్సాకు ద్వారా నిబంధన స్థిరపరుస్తానన్నాడు, ఇస్సాకును బలిమ్మన్నాడు. ఇప్పుడు అబ్రహాం గారి మనసులో ఉంటుంది, నా సంతానాన్ని స్థిరపరుస్తానన్నది ఎవరితోని? ఇస్సాకుతో. ఇప్పుడు బలి అడుగుతుంది ఎవరితోని? ఇస్సాకుని. నేను బలి ఇచ్చేస్తే మళ్ళీ నా సంతానాన్ని ఎలాగా స్థిరపరచగలడు? అంటే నా కొడుకుని దేవుడు బలి తీసుకున్నా చచ్చిపోయిన పొజిషన్లోంచి మరలా బ్రతికించగలిగే సమర్థుడు నా దేవుడు అని నమ్మాడండి. దేవునికి స్తోత్రం. ఎక్కడుందంటున్నారా? ఏదో నా సొంత మాట కాదు ప్రియులారా, ఒక్కసారి మీ బైబిల్లో పిలిచి చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం ప్రియులారా. సంతానమనబడును ఆయన ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించడంటండి. చూసారా, మీకు అర్థమైందా? ఏమర్థమైంది? మృతులను సహితం లేపగలడని నమ్మి ఎవరిని బలిచ్చాడు? ఇస్సాకును. అంటే అబ్రహాము ఎప్పుడో నమ్మిడండి దేవుడు మృతులను సహితం లేపడానికి సమర్థుడని. మొట్టమొదట నమ్మిన వ్యక్తి ఎవరైనా ఈ భూప్రపంచంలో ఉన్నారంటే హీఈస్ అబ్రహాం. అబ్రహాం అండి. చూసారా, దేవుడు నాతో చెప్పాడు, ఇస్సాకుతో వచ్చినటువంటి సంతానమే నా సంతానం అవుతుందని దేవుడు చెప్పాడు. దేవుడు మాటిస్తే తప్పడు, ఫిక్స్. మరి ఇప్పుడు ఇస్సాకును బలి అడుగుతున్నాడే అంటే నేను బలి ఇచ్చేసినా మళ్ళీ చనిపోయిన వ్యక్తిని ఎవరు లేపుతారు? అబ్బా, మనకి ఎప్పుడు తెలుసండి చచ్చిపోయిన వ్యక్తులు లేపుతారని? ఎప్పుడు తెలుసు చెప్పండి?
లాజర్ను లేపినప్పుడు తెలుసండి మనకి, అంతేనే కదా. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి చచ్చిపోయినటువంటి లాజర్ని లేపినప్పుడు మనం నమ్మం, దేవుడు చనిపోయినను కూడా లేపగలడనమాట. అలాగే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనం నమ్మం, దేవుడు ఖచ్చితంగా చచ్చిపోయిన ప్రతి ఒక్కరిని తిరిగి లేపగలడు అనే విషయాన్ని. కానీ అబ్రహాం ఉన్నప్పుడు యేసు ప్రభు ఉన్నాడా? భూమి మీదకి వచ్చాడా? భూమి మీదకి ఆయన ఇంకా రాలేదు. ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూసే వ్యక్తుల్లో ఒక వ్యక్తి అబ్రహాము. అసలు చనిపోయిన వ్యక్తిని హిస్టరీలో ఎక్కడైనా లేపినట్టుందా? పోనీ లేదు. అసలు చరిత్రలో లేనప్పుడు, గతంలో లేనప్పుడు, ఏదీ లేనప్పుడు ఒక వ్యక్తిని, చనిపోయిన వ్యక్తిని కూడా లేపగలడని నమ్మాడండి. ఎవరు? అబ్రహాము. అంటే ఏదైతే ఫ్యూచర్లో జరగబోతుందో అది నిజమని నమ్మాడు. దట్ ఈస్ వాట్ విశ్వాసము. ఇప్పుడు చూడండి విశ్వాసం అంటే ఏంటో. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. నువ్వు దేని కొరకైతే నిరీక్షిస్తావో అది ముందే వచ్చింది, జరిగింది, ఉంది అని నమ్మడమే విశ్వాసం. అర్థమైందా? అబ్రహాము మృతుల్లో నుంచి దేవుడు లేపగలడని ఊహించలేదు, లేపేస్తాడని ఫిక్స్ అయిపోయి నమ్మేశాడు, అంతే. మీకు అర్థమైందా? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అంటే ఇప్పుడు పరలోకం ఉందో లేదో మనకు తెలియదు, మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం. దట్ ఈస్ వాట్ విశ్వాసం. అలాగే మృతుల్లోంచి లేవగలరో లేవలేరో తెలియదు అబ్రహాంకి, కానీ ఏం నమ్మాడు? లేపగలడు అని నమ్మాడు. దట్ ఈస్ వాట్ విశ్వాసం. చూసారా? అందుకే అబ్రహాముకి విశ్వాసులకు తండ్రి అని పేరు వచ్చింది, ఊరికే రాలేదు. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.